హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో వినాయక చవితి రోజున చేసుకునే ప్రసాదాల్లో వినాయకుడికి ఇష్టమైన ప్రసాదమైన బెల్లం కుడుములు ఉండ్రాల్ని ఈజీగా సింపుల్ వేలో టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. ఈ కొలతల ప్రకారం ఇలా కనుక చేసుకుంటే సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి బెల్లం కుడుములు. దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఇవి 2-3 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి, ఏం పాడవు. ఇప్పుడు ఆ బెల్లం కుడుముల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. దీనికోసం నేను తడి బియ్య పిండి తీసుకుంటున్నాను. 2 కప్పులు తీసుకుంటున్నానండి. అదే మీ దగ్గర తడి బియ్య పిండి లేదంటే పొడి బియ్య పిండి అయినా చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ముక్కలు ఒక పావు కప్పు, ఒక 4 లేదా 5 యాలకులు 2 కలిపి మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్న పచ్చి కొబ్బరి అయినా చేసుకోవచ్చండి. ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకొని 1/2 అవర్ ముందే నానబెట్టేసుకొని ఉంచుకోండి. ముందుగా నానబెట్టడం వల్ల పచ్చిశనగపప్పు అనేది త్వరగా ఉడుకుతాయండి. తర్వాత మందపాటి కడాయి ఒకటి పెట్టేసుకోండి. మనం 2 కప్పులు బియ్య పిండి తీసుకుంటున్నాం కదా, 2 కప్పులు వాటర్ తీసుకోండి. తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఒక 50% ఉడికించుకోండి. మరి మెత్తగా అయితే ఉడకనక్కర్లేదు, కొంచెం ఉడికితే సరిపోతుంది. తర్వాత ఈ ఎండు కొబ్బరి తురుము కూడా వేసేసుకోండి. మొత్తాన్ని వేసేసి ఒక్కసారి అలా కలిపేసుకోండి. 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి, బెల్లం తురుము. 2 కప్పుల బియ్య పిండికి 1 కప్పు తీసుకుంటున్నాను. ఇది నార్మల్గా అయితే సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా తీసుకోండి. బెల్లం కరిగే వరకు ఇలాగా కలుపుకుంటూ ఉడికించుకోండి. దీనిలోకి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. బెల్లం నేను మంచి బెల్లమే తీసుకున్నానండి. కొంచెం ఏమైనా నలకలో ఉంటే ముందుగానే కరిగించుకొని వాటర్ వడకట్టేసుకోండి. తర్వాత ఈ బియ్య పిండిని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఉండలేం లేకుండా ఈ విధంగా లో ఫ్లేమ్ పెట్టుకుంటూ గట్టిపడి బాగా దగ్గర పడే వరకు బాగా కలుపుకోండి పిండిని. ఎక్కువ టైం ఏం పట్టదండి, ఒక 2-3 మినిట్స్ కల్లా గట్టి పడిపోతుంది. కరెక్ట్గా వాటరు అవన్నీ కరెక్ట్గా వేసాం కాబట్టి ఏమి లూజ్ అవ్వటం మరి గట్టి పట్టడం అయితే ఏమి ఉండదండి, కరెక్ట్గా వస్తుంది ప్రాసెస్. చూసారా, ఒక 2 మినిట్స్ కల్లా బాగా గట్టిపడిపోయింది. ఇలాగా కలిపేసి దీన్ని పూర్తిగా చల్లారి పెట్టేసేసుకోండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని, పైన నెయ్యి వేసుకోవటం వల్ల చేతికి అంటుకోకుండా మనం ఏ షేప్ చేసుకుంటే ఆ షేప్లో చక్కగా వస్తాయండి ఈ కుడుములు. నెయ్యి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని పిండికి మీకు ఏ షేపు కావాలనుకుంటే ఆ షేప్లో ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ విధంగా చేసుకోండి. నేను ఫస్ట్ అయితే ఉండ్రాల్లాగా చేసుకున్నాను. తర్వాత మళ్ళీ కొంచెం పిండి తీసుకొని ఈ షేప్లో అయితే చేసుకుంటున్నాను ఇంకొకటి. తర్వాత ఇంకొంచెం పిండి తీసుకొని అప్పాల్లాగా చేతిలో వేసుకొని ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో ఒత్తుకోండి. పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఒత్తుకోండి. తర్వాత ఇంకొంచెం పిండి తీసుకొని మోదకాల షేప్ లాగా ఒత్తుకోండి. ఈ విధంగా పొడవుగా అనుకొని స్పూన్ తోటి రౌండ్గా ఈ విధంగా ఘాట్లు పెట్టేసేసుకోండి. ఈ విధంగా ఒత్తినట్టు గుచ్చితే ఆ షేప్లో ఉడికి ఆ షేప్లోనే ఉంటాయండి మోదకాల్లాగా. ఈ విధంగా చేసుకోండి. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకోండి. ఇలాగా మొత్తం పిండి ఈ విధంగా చేసి పెట్టేసేసుకోండి. ఇలా చేసి పెట్టేసుకొని నేను వీటిల్ని ఇడ్లీ పాత్రలో ఉడికించుకుంటున్నాను. ఈ ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసేసుకోండి. నెయ్యి రాసుకుంటే అంటుకోకుండా బాగా వస్తాయి. తర్వాత ఇడ్లీ పాత్రలోనే వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ చేసుకున్నాక మనం ఇడ్లీ ప్లేట్లో పెట్టుకున్న ఈ కుడుములన్నిటిని ఒక్కొక్క ప్లేట్గా దీంట్లో పెట్టేసేసుకోండి.
ఇలాగా పెట్టేసేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోండి. తర్వాత ఇంకొక 15 మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. తర్వాత ఆవిరిపోయే వరకు ఒక 5 మినిట్స్ వరకు తీయకుండా ఆవిరిపోయాక తీయండి. అట్లాగాని తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అంటుకోకుండా చాలా బాగా వస్తాయండి. చూసారా, బాగా ఉడికిపోయినాయి. నేను ఉడికాక కూడా 5 మినిట్స్ ఉంచి తీసానండి. చేతికి ఏం అంటుకోకుండా చాలా బాగా వచ్చినాయి కుడుములు. ఇంతేనండి, టేస్టీగా హెల్తీగా బెల్లం కుడుములు రెడీ అయిపోయినాయి. ఇవి చాలా బలవర్ధకమైనవండి. వీక్గా ఉండే పిల్లలకి పెట్టండి, చాలా బలంగా తయారవుతారు. ఇలా బెల్లం కుడుములు చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. వచ్చే వినాయక చవితికి కూడా మీరు కూడా ఇంట్లో ఇలాగా బెల్లం కుడుములు చేసి వినాయకుడికి నైవేద్యం పెట్టండి. ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.